హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కీలక ప్రకటన ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. తన కుమారుడిని చట్టానికి తానే అప్పగించాను, చట్టం ముందు అందరూ సమానమే, తన కుమారుడు తప్పు చేయలేదు, తనకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిస్థాయి నమ్మకం ఉంది, కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం. పేట్ బషీర్బాగ్ పోలీసు రేట భగీరథ సరెండర్. ఈ అంశానికి సంబంధించి టెక్నికాలిటీస్, సాంకేతిక పరమైన విషయాలు, అలాగే ఈ డాడ్జింగ్ వారం రోజుల పాటు భగీరథ ఎక్కడున్నారు, ఎందుకు ఇంత తాత్సారం చేశారు, సరెండర్ కావడానికో, తనంత తానుగా సరెండర్ కావడానికో, లేకపోతే ఎందుకు చట్టానికి సహకరించలేదు. ఒక పక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి మీరే అప్పచెప్పండి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి చెప్పటం, అండ్ వివిధ పార్టీల నుంచి వచ్చిన ప్రకంపనలు, ఈ దరిమిల ఇప్పుడు ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు షేక్ బాజీ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే బాజీ గారు. గోపాల్ శర్మ గారు, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది, అలాగే నాగేంద్ర గారు, బీజేపీ సీనియర్ నాయకులు, హైకోర్టు అడ్వకేట్. అందరికీ కూడా నమస్తే. టు స్టార్ట్ విత్ బాజీ గారు. బాజీ గారు, నిన్న మొన్న జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ మీరు చూశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన చెప్పారండి, చట్టం ముందు అందరూ సమానమే, అందుకనే అప్పగిస్తున్నాను అని. బాజీ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. రైట్. వాసుదేవన్ గారు, మీకు అట్లాగే మన డబుల్ నైన్ టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడు బండి సంజయ్ గారు మరి ఎందుకు అంత ఆలస్యంగా తన కొడుకుని పోలీసులకు అప్పగించారు? నిజంగా అప్పగించారా, అరెస్ట్ చేశారా? పోలీసులు చెప్పే కథనం ఏంటి? పోలీస్ అకాడమీ సమీపంలో భగీరథని మేము క్యాచ్ చేశాము, అతన్ని అరెస్ట్ చేశామని చెప్పేసి పోలీస్ స్టేట్మెంట్. ఈయనేమన్నా నేనే అప్పగించాను, నాకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి నా కొడుకు ఏం తప్పు చేయలేదు అని కోర్టులో అన్ని తేలుతాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే అతను వారం రోజుల పాటు తప్పించుకునే పరిస్థితి ఎందుకు క్రియేట్ చేశారు? ఏదైతే మే 8వ తారీఖున ఏదైతే కంప్లైంట్ లాడ్జ్ చేశారో పోలీస్ స్టేషన్లో, అప్పుడే వెంటనే మీకు నిజంగా నిజాయితీ ఉంటే మరి ఎందుకు మీరు అప్పుడే వెంటనే మీ కొడుకు ఎక్కడున్నాడో భగీరథని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పి నేను చాలా నీతివంతుడైన రాజకీయ నాయకుడిని అని చెప్పేసి చెప్పుకోవాలి కదా. పైపెచ్చు హనీ ట్రాప్ పేరుతోటి బ్లాక్ మెయిల్ చేశారు ఆ ఫ్యామిలీ, అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసింది, 5 కోట్లు డబ్బులు అడిగింది అని ఎందుకు రివర్స్ కేసు వేయించారు పోలీస్ స్టేషన్లో? చెప్పండి. నిజంగా మీకు బెదిరింపు కాదా అది? బాధితురాలు పాపం, ఆవిడ మైనర్ బాలిక, 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న మైనర్ బాలికని మభ్యపెట్టి డ్రగ్స్కు అలవాటు చేసి, మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, లైంగికంగా 2 నెలలు 3 నెలల పాటు హింసించి అలా ఇబ్బంది పెట్టిన అతను కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు నిర్వాహకం ఏంటి, తన మనస్తత్వం ఏంటి, బిహేవియర్ ఎలా ఉందనేది తెలీదా? నా కొడుకు ఏం తప్పు చేయలేదని ఎలా సమర్థించుకుంటారు? ఈవేళ ఏమేం జరిగిందో, 2 నెలల పాటు అతను ఏం చేశాడో, ఆ అమ్మాయి పట్ల ఎలా ప్రవర్తించాడో పోలీసు వారు వెంటనే నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరిపి సాక్ష్యాధారాలు సేకరించాల్సిందే. ఫోన్ కన్వర్జేషన్ స్టార్టింగ్స్ ఉంటాయి, అట్లాగే మరి సీసీటీవీ కెమెరా రికార్డ్స్ ఉంటాయి, ఫుటేజీలు. అట్లాగే ఏంటంటే ఏదైతే ఫోరెన్సిక్ వాళ్ళ నుంచి సేకరించిన డాటా ఉంటుంది, ఇవన్నీ సాక్ష్యాలు క్లియర్ కట్ గా ఉన్నాయి. పైపెచ్చు ఐఆర్పిసి సెక్షన్ 164 ప్రకారం ఆవిడ యొక్క మ్యాజిస్ట్రేట్ ముందు ఆవిడ యొక్క వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అదే ఆ సీరియస్నెస్ వల్ల ఇవాళ దిగ్బంధనం అయిపోయి ఆయన వచ్చి సరెండర్ అయ్యే పరిస్థితి క్రియేట్ అయిపోయింది. హైకోర్టు రిజెక్ట్ చేసింది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి. ఎందుకు హైకోర్టు రిజెక్ట్ చేసింది? ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలంలో ఉన్న ఘోరమైన దారుణమైన అంశాలని చాలా సీరియస్ గా తీసుకుంది కోర్టు. అందువల్లే ముందస్తు బెయిల్కి నిరాకరించడం జరిగింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడులు, దీనివల్ల అతను సరెండర్ అయ్యాడు. ఇవాళ మేమేమడుగుతున్నామంటే, నిజంగా మరి నేను బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన నిజాయితీ పరుడైతే, చిత్తశుద్ధి ఉంటే పోలీసులకు సహకారం అందించాలి, వాస్తవాల్ని పోలీసులకి చెప్పాలి. వీళ్ళకైతే ఒక న్యాయము, సామాన్యులకైతే ఒక న్యాయమా అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి కొడుకు అయితే చట్టం మారిపోతుందా? మంత్రి కొడుకు అయితే అన్ని ఇంత దారుణాలు చేసి కూడా తప్పించుకొని తిరుగుతాడా?
వారం రోజుల పాటు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టారు. ఎందుకు దాచిపెట్టారు? ఆ బాధితురాలి మీద, ఏదైతే వాళ్ళ కుటుంబం మీద కేసు పెట్టారు వీళ్ళు. హనీ ట్రాప్ కేసు పెట్టారు, పెట్టి బెదిరించారు. వాళ్ళని కేసు నుంచి విత్డ్రా చేసుకునేటట్టు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించే ప్రయత్నం చేశారు. అందుకనే వారం రోజులు గ్యాప్ తీసుకున్నారు. సాక్ష్యాలని తారుమారు చేయటం, అట్లాగే వాళ్ళని బెదిరించటం, కేసు నుంచి బయటకు పడటం కోసం ఈ వారం రోజుల పాటు ప్రయత్నాలు జరిగినాయి. అది సాధ్యం కాలేదు. పైపెచ్చు మరి ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా తీసుకున్నారు దీన్ని. సిట్ని ఏర్పాటు చేసి వెంటనే తగిన విచారణ చేయాలని చెప్పేసి ఆదేశించారు. అట్లాగే ఆయన కూడా చెప్పారు, మీరు వెంటనే మీ అబ్బాయిని సరెండర్ చేయండి, కరెక్ట్ కాదు ఇదని. అసలు ఇది వీళ్ళు చెప్పే బేటీ బచావ్ బేటీ పడావ్, ఆత్మనిర్భర్ భారత్, మా బీజేపీ హయాంలోనే మహిళలకు పూర్తి సంరక్షణ ఈ దేశంలో అని చెప్పుకుంటే ఉండేవాళ్ళు. వీళ్ళే మరి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ రకంగా చేస్తే ఎందుకు నైతిక బాధ్యత వహించాడు బండి సంజయ్ గారు? నిజంగా అతను మంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహించాలి, తన కొడుకు చేసిన నిర్వాకానికి బాధ్యత వహించాలి. అతను మంత్రిగా ఉండి పోలీసుల వ్యవస్థను కానీ, విచారణ చేసేవారిని కానీ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా చేస్తాడు. మంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి సాక్ష్యాధారాలని నిర్మూలించటం, ఆ కుటుంబాన్ని ఇంకా బెదిరింపులకి, బ్లాక్ మెయిల్ కి చేయటం అనేది జరుగుతుంది. అందుకనే మేము ఏమంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ కుటుంబానికి పూర్తి పోలీస్ సంరక్షణ ఇవ్వాలి, ఆ బాలికకి ప్రొటెక్షన్, ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ ప్రాణహాని జరగకుండా కాపాడాలి. అప్పుడే కొంతవరకు పారదర్శకంగా విచారణ జరుగుతుంది. అట్లాగే బండి సంజయ్ గారు కూడా పారదర్శకంగా, నిజాయితీగా విచారణకి పోలీసులకు సహకరించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇవాళ చూస్తేనండి, మీరు దేశవ్యాప్తంగా కూడా మరి 2014 నుంచి చూస్తే గనక మహిళలపై నేరాలు చాలా పెరిగిపోయినాయి. ఇవాళ 2025 డాటా ప్రకారంగా 4,48,000 కేసులు మహిళల మీద జరిగినాయి. వేరే మోడీ గారు అధికారంలో వచ్చినప్పుడు 2014లో ఆ సంఖ్య 2 లక్షలకే ఉంది. డబల్ అయిపోయినాయి నేరాలు. కారణం ఏంటి? ఏ మహిళలు రక్షణిస్తున్నారు ఈ ప్రభుత్వం? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన రక్షణ జరుగుతుంది మహిళలకి ఈ దేశంలో? రైట్ బాజీ గారు, ఒకసారి మనం గోపాల్ శర్మ గారితో కూడా మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. గోపాల్ శర్మ గారు సీనియర్ న్యాయవాది, వారు కూడా వచ్చారు. టెక్నికాలిటీ సార్, ఒత్తిడి వల్ల అనివార్యంగా సరెండర్ చేయించాల్సి వచ్చిందా? రాజకీయ విమర్శల మధ్య చట్టపరమైన దారులు మూసుకుపోయినాయా? అయితే ఆయన ట్వీట్ చేస్తే ఇంకా జస్టిస్ ఇస్ డిలైడ్ బట్ నాట్ డినైడ్ అని కూడా కింద ఆయన ట్వీట్లో, బండి సంజయ్ గారి ట్వీట్లో మెన్షన్ చేశారు. స్టిల్ హ్యాస్ హోప్స్ అన్నట్టు అనిపిస్తుంది. నమస్తే, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్, అన్మ్యూట్ చేసుకుంటారా? గోపాల్ శర్మ గారు ఇప్పుడు బాగుందా? ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు మనం జరిపే చర్చ అంతా సరెండర్ చేశారా వాలంటరీగా, లేకపోతే పోలీసు వాళ్ళే అరెస్ట్ చేశారా అనేది పాయింట్ ఇక్కడ. రెండోది, దేశవ్యాప్తంగా జరిగే మహిళల మీద జరిగే అకృత్యాలు, అఘాయిత్యాలు, లేకపోతే డేటా, వాటి మీద కాదు కదా చర్చ చేశాం. మిత్రులు చెప్తున్నారు ఇన్ని లక్షల కేసులైనవి. దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. సరే, ఎనీవే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఎవరి పార్టీ విధానం వాళ్ళు చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే దెర్ ఇస్ అ ప్రొవిజన్, ఎనీ అక్యూజ్డ్ కెన్ డైరెక్ట్లీ గో టు ద కోర్ట్ అండ్ సరెండర్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. ఆ అవకాశం ఉన్నా కూడా బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీస్ స్టేషన్లో అడ్వకేట్స్ ద్వారా సరెండర్ చేశాడు. అది మర్చిపోదు. ఎవ్రీ అక్యూజ్డ్ హ్యాస్ అ రైట్ టు సరెండర్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్. బట్ ఇక్కడ నేను చట్టాన్ని గౌరవిస్తాను, చట్టం మీద నాకు నమ్మకం ఉంది, లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి నేను పోలీసు వాళ్ళకి డైరెక్ట్గా సరెండర్ చేస్తున్నాను అన్నారు. బట్ అక్కడ ఏమైంది, పోలీసు వాళ్ళేమో లేదు వాళ్ళు సరెండర్ చేయలేదు, మేమే వాళ్ళని అరెస్ట్ చేశామని డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. ఏదైతే ఏముందండి, పోలీసు వాళ్ళకి డిలే ఇక్కడ 8 రోజులు 10 రోజులు డిలే అయింది కాబట్టి ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు అట్లా చెప్పుకుంటారు, మేమే అరెస్ట్ చేశామని. ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రయల్లో బయటకు వస్తాయి.
ఇన్ని రోజులు ఏం చేశారు, 8 రోజుల దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు మేమే అరెస్ట్ చేశాము అని చెప్పుకున్నారు ఇక్కడ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అల్టిమేట్లీ అబ్బాయిని అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. డిబేట్ లో ఉన్నాం, పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇరుపక్షాలు మళ్ళా అక్కడ ఏమంటారు, ఇద్దరికి అవకాశాలు ఏంటంటే పోలీసు వాళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తారు, వీళ్ళేమో బెయిల్ పిటిషన్ వేసుకుంటారు. సైమల్టేనియస్ గా జరుగుతుంది ఇది. వీళ్ళు బెయిల్ పిటిషన్ వేయటం, వాళ్ళు కస్టడీ పిటిషన్ వేయటం జరుగుతుంది. బట్ అల్టిమేట్లీ కస్టడీ పిటిషన్ అలవ్ అవుతుంది. వీళ్ళు 8 రోజులు 10 రోజులు కస్టడీకి ఇవ్వండి, పర్సనల్ ఇంటరాగేట్ చేయాలి, ఇవన్నీ చెప్తారు పోలీసులు. అల్టిమేట్లీ ఒక 3 రోజులు 2 రోజులు లేకపోతే 4 రోజులు జడ్జి గారు పోలీస్ కస్టడీ అలౌ చేస్తారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ బెయిల్ పిటిషన్ ఇన్ఫ్రాక్షన్ అయ్యి ఆ తర్వాత మళ్ళా 4 days తర్వాత వాళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. అప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఏది రిగార్డింగ్ ఏజ్ రిలేటెడ్ ఇష్యూలో 2 సర్టిఫికెట్స్ ఉన్నాయి, 3 సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఈవెన్ హైకోర్టులో నిరంజన్ రెడ్డి గారు కూడా టోటల్ కేసు దాని మీదనే ఆర్గ్యూ చేశారు. ఐ హ్యావ్ ఎ ప్రూఫ్ సేయింగ్ దట్ షీఈ్ నాట్ డిబేట్ లో ఉన్నాను. బాజీ గారు కైండ్లీ మీరు మ్యూట్ లో ఉండండి, కాసేపు మీరు మ్యూట్ లో ఉండండి బాజీ గారు. రైట్ సార్, గోపాలస్వామి గారు మీరు మాట్లాడండి. వినపడుతుందా? వినిపిస్తుంది. మొత్తం హైకోర్టులో 2 రోజులు జరిగిన టోటల్, నేను కూడా ఉన్నాను అక్కడ, టోటల్ ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా నిరంజన్ రెడ్డి గారు he tried to prove that she is not a minor because there are 2-3 different age certificates are there. నాకు ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఇవ్వండి, నేను పోయి పోలీసు వాళ్ళకి చెప్పి అవి చూపించుకొని ఐ కెన్ ప్రూవ్ దాట్ షీ ఈజ్ నాట్ ఎ మైనర్. ఆ మొత్తం ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా అదే విధంగా జరిగింది. ఇప్పుడు లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్లో కూడా వీళ్ళు చూపించేది అదే. అప్పుడు జడ్జి గారి డిస్క్రిప్షన్ ఉంటుంది బెయిల్ ఇవ్వాలా లేదా అనేది. సో ఇదంతా కూడా పొలిటికలైజ్ చేశారు. ఇప్పుడు ఇంకోటి, 2వ రోజు ఆర్గ్యుమెంట్ విన్నప్పుడు మాధవిదేవి గారు, జడ్జి గారు, మోస్ట్ ఆనెస్ట్ జడ్జి అండి టు మై నాలెడ్జ్. నాకు తెలుసు, ఆవిడ ఎన్నో ఏళ్ల నుంచి, నేను కూడా ప్రాక్టీస్లో ఉన్నాను హైకోర్టులో. ఆమెని మేలైన్ చేశారు వీళ్ళు. అకార్డింగ్ టు కవిత, కేటీఆర్ ఓన్ సిస్టర్, ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళే చేశారు, అన్ని జిల్లాలలో ప్రపగండ చేసి ఆ అమ్మాయిని బద్నాం చేశారు, పోస్టర్స్ వేశారు అని చెప్తూ, ఇంకొకటి కూడా జడ్జి గారు ఏమన్నారంటే, నాకు ఈ కరప్షన్ ఛార్జెస్ ఆపాదించారు, నా మీద కూడా పాంప్లెట్లు వేశారు అని అమ్మాయి తరఫు లాయర్ని కూడా అడగటం జరిగింది. ఏమంటే మీకేమైనా అభ్యంతరం ఉందా నేను జడ్జిగా ఉండటము, లేదంటే మీకు వేరే బెంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి. అంత ఆనెస్ట్ జడ్జి గారి మీద కూడా ఇటువంటి అబండాలు వేయటం అనేది విచ్ ఇస్ అన్వారెంటెడ్, మోస్ట్ అన్వారెంటెడ్. దీని వెనక ఎవరున్నారు ఏంటి? సోషల్ మీడియాలో అయితే బీఆర్ఎస్ వాళ్ళ పేర్లే చెప్తున్నారు, వీళ్ళే చేశారు, ఆమె మీద, ఆమె హస్బెండ్ అడ్వకేట్ కాబట్టి బార్ కౌన్సిల్లో చైర్మన్ పదవి ఇప్పిస్తామని చెప్పి ఆమెకి ప్రలోభ పెట్టారు అనేది ఆమె జడ్జి గారు కూడా బాధపడ్డారు బెంచ్ మీద. సో ఇటువంటివి మోస్ట్ అన్ఫార్చునేట్ అండి. ఈ మధ్యనే ఎక్కువైనాయి ఇటువంటివి, జడ్జిల మీద బురద జల్లటము, వాళ్ళకి ఆపాదించటము, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2-3 రోజుల్లో మళ్ళీ తేలిపోతుంది. బట్ నాకు తెలిసి వీళ్ళ దగ్గర నిజంగా ప్రూఫ్స్ ఉంటే విత్ ఇన్ నో టైమ్ 1 week లోనే బెయిల్ వస్తుంది. గోపాలస్వామి గారు, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ప్లేస్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏంటండి? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ ప్లేస్డ్ బిఫోర్ ద బెంచ్? అంటే ఆయన మటుకు ఫస్ట్ 4 points మీద ఎంఫసైజ్ చేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లా ఏం చెప్తుందంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుంటే ఫస్ట్ ట్రయల్ కోర్టులో, కింది కోర్టులో, జిల్లా కోర్టులో వేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ మోర్ దాన్ 7 years అఫెన్స్ కనుక ఉంటే ఇక్కడ జిల్లా కోర్టులో, సెషన్స్ కోర్టులో వేసుకోవాలి యాంటిసిపేటరీ. బట్ డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళటం జరిగింది ఆయన. దానికి ఒక 3 రూలింగ్స్ చూపించారు. ఇంపార్టెన్స్, ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ బట్టి వీ కెన్ డైరెక్ట్లీ కమ్ టు హైకోర్ట్, వీ కెన్ ఆర్గ్యూ అవర్ కేస్ అని చెప్పారు. జడ్జి గారు కూడా అలో చేశారు.
ఆ పీపీ అబ్జెక్షన్ చేయకపోతే ఫస్ట్ పాయింట్ అది చెప్పారు. రెండోది ఏంటంటే ఈ ఏజ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, చాలా 3-4 సర్టిఫికెట్స్ బయట ఉన్నాయి. బోనఫైడ్ కండక్ట్ సర్టిఫికెట్ ఒకటి, లేకపోతే ఆమె అక్కడ ఏదో యాక్సిడెంట్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ లో ఆమె ఏజ్ 15 ఏళ్లే అని చెప్పి 2008లోనో ఎప్పుడో, ఇట్లా 3. ఇంకొకటి ఆమె కోర్టులో సబ్మిట్ చేసాం, సారీ పోలీస్ స్టేషన్ లో చెప్పిన సర్టిఫికెట్ లో వేరే 3 డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఇంట్రీమ్ ప్రొటెక్షన్. మీరు కనుక కోర్టు కనుక ఇంట్రీమ్ ప్రొటెక్షన్ ఇస్తే నేను వెళ్ళి పోలీసు వాళ్ళకి నా ఏదైతే ఉందో నిరూపించుకుంటాను, నేను ఇన్నోసెంట్ అని చెప్పి నిరూపించుకుంటాను అని. దాని మీద కూడా ఒక గతంలో పోస్కో కేసులో జనరల్ ప్రిజంప్షన్ ఈజ్ పోస్కోలో అసలు బెయిల్ దొరకదు, 90 days కాదు 6 నెలలు బెయిల్ దొరకదు అని బయట చర్చిస్తుంటారు. బట్ కంప్లీట్ రివర్సల్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ప్రతి కేసుకు సంబంధించి డిఫరెంట్ జడ్జిమెంట్స్ ఇవ్వటం కూడా జరిగింది. నిరంజన్ రెడ్డి గారు అవే చెప్పారు, అక్కడ మాకు హక్కు ఉంది యాంటిసిపేటరీ బెయిల్ అడగటం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పోస్కో కేస్. అక్కడ సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ స్క్వేర్లీ అప్లికబుల్ కేసెస్, ఇదిగో 1, 2, 3 అని చెప్పి వాటిని కూడా ఆయన సబ్మిట్ చేయడం జరిగింది హైకోర్టులో. ఆ విధంగానే 2 hours ఆర్గ్యుమెంట్ చేశారు. మధ్యలో ఆమె అమ్మాయి అడ్వకేట్ ఏదో కొంచెం లూజ్ టాక్ చేస్తే జడ్జి గారు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఈజ్ అ బ్లడీ క్రిమినల్ అని అన్నారు బండి సంజయ్ కొడుకుని. ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు ఆ విధంగా లూజ్ టాక్ చేయడం అనేది ఒక సీనియర్ అడ్వకేట్ కు తగదు. మరి ఆయన పేరు కూడా తెలియదు నాకు, బట్ ఐ వాజ్ దేర్, విచ్ ఈస్ నాట్ వారంటెడ్ అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఆల్సో. డీసెన్సీ డెకోరం అనేది మెయింటైన్ చేయాలి కోర్టులో. ఈజ్ బ్లడీ క్రిమినల్ అంటే జడ్జి గారు వార్నింగ్ ఇచ్చారు, ఈజ్ నాట్ ఎ క్రిమినల్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అని చెప్పి ఆమె కూడా వార్నింగ్ ఇస్తే సరే అతను ఏదో సారీ చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ జుడిషియరీ ఈజ్ ది జనరల్ పీపుల్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ మెలైనింగ్ జడ్జెస్, విచ్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. అది జరగకూడదు. జడ్జెస్ మీద మీరు అబాండాలు వేసి డబ్బు తిన్నారు, మీ హస్బెండ్కి అదేదో బార్కం, ఏంటంటే ఇది చాలా తప్పు, ఇది జరిగేది అంతా అది. పర్సన్ అలాగే సీనియర్ న్యాయవాది నాగేంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. వారు మాట్లాడే ముందు మొన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చూసి వారి దగ్గరికి వెళ్ళాం. గారు నైతిక బాధ్యత, బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి, పారిపోతే పరిష్కారం కాదు కదా. నేను బండి సంజయ్కి సూచన చేస్తున్నా. బండి సంజయ్ కూడా కష్టపడి కింది నుంచి కార్యకర్త నుంచి అక్కడికి వచ్చిండు. కొడుకు తప్పిదం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినాయి, కానీ నిలబడి తప్పైనా ఒప్పైనా నిలబడి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ మీద ఉంది. దాని నుంచి ఆ బాధ్యత నుంచి బండి సంజయ్ తప్పించుకోలేడు. నేను ఈ వేదిక మీద నుంచి బండి సంజయ్ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నువ్వే అప్పచెప్పు. దానివల్ల నీ గౌరవం పెరుగుతుంది సమాజంలో. విచారణను ఎదుర్కోమనండి, తప్పో ఒప్పో విచారణ అధికారులు తెలుసా, నిజాయితీ కలిగిన అధికారులను వేసిన విచారణ ఎదుర్కొని నిలబడు, అంతే తప్ప పారిపోతే ఆదర్శంగా ఉండాలి కదా. ఇప్పుడు మేము ఇవన్నీ ఏజ్ ఇవన్నీ అసర్టైన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా అగ్రెసివ్గా పోలీస్ బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ అసర్టైన్ చేసుకొని నోటీసులు ఇచ్చినాం, వాళ్ళకి సమయం ఇచ్చినాం. ఆ నోటీస్ సమయం లోపల వాళ్ళు స్పందిస్తారని ఆశ, స్పందించకపోతే పోలీస్ రకంగా వ్యవహరిస్తుంది. దీంట్లో 2 రోజులు వాయిదా వేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు. నిలబడి విచారణను ఎదుర్కొంటే వాళ్ళ గౌరవమైన పెరుగుతుంది రాజకీయంగా. బండి సంజయ్ గారు నైతిక బాధ్యత. రైట్ సార్. నాగేంద్ర గారు, సో జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ మీరు గమనిస్తూనే ఉన్నారు సీనియర్ న్యాయవాదిగా. దీంట్లో సాంకేతిక అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ముఖ్యమంత్రి సరే ఆయన చెప్పారు, సూచన చేశారు, చాలా హుందాగా చెప్పారు, నేను సూచన చేస్తున్నాను అన్నారు. సరే దానికి తగ్గట్టుగానే బండి సంజయ్ గారు వెళ్ళి తానే అప్పు చెప్పారు. ఆయన ప్రకటనపై ట్వీట్ కూడా చేశారు. జస్టిస్ ఈజ్ డిలేడ్ బట్ నాట్ డినైడ్ అన్నారు కింద ట్వీట్లో. ఓకే, ఇది అంటే పూర్తిగా వాస్తవాలు తెలియదు. అంటే నేను ఇప్పుడు దాకా ఏం మాట్లాడినా కూడా ఏం మాట్లాడబోతున్నా కూడా కేవలం మీడియా, న్యూస్ పేపర్స్, రిలయబుల్ న్యూస్ పేపర్స్ వాటి అంశాల బేసిస్గా మాట్లాడబోతున్నాను. ఎఫ్ఐఆర్ కానీ వాళ్ళు అంతకుముందు ఒక ఎఫ్ఐఆర్ పెట్టారని చెప్పి ఫస్ట్ బండి సంజయ్ గారి అబ్బాయి భగీరథ్ కేసు పెట్టారని, ఆ తర్వాత 2 రోజులకి వాళ్ళు కేసు పెట్టారని, పోక్సో కేసు, దాంట్లో కూడా సెక్షన్స్ ఆల్టర్ చేశారని ఆ అమ్మాయిని విచారణ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మీడియా ప్రముఖంగా చదివాను.
ఎలిగేషన్స్ పరంగా అంటే నేను సెక్షన్స్ పరంగా చెప్తా ఉన్నాను, చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. అసాల్ట్ క్రిమినల్ ఫోర్స్ అగెన్స్ట్ ఎ ఉమెన్ విత్ ఇంటెంట్ టు అవుట్రేజ్ హర్ మోడెస్టీ, అది 1 సంవత్సరం నుంచి మినిమం 1 year, అది కనుక కన్విక్షన్ వస్తే 1 సంవత్సరం నుంచి 5 ఏళ్ల పాటు ఉండొచ్చు. అలాగే సెక్షువల్ హరాస్మెంట్ దానికి 3 years వరకు ఉంది విత్ ఫైన్. దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకవేళ మేకింగ్ సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్ కనుక అయితే, కేవలం రిమార్క్స్ మాత్రమే అయితే, కానీ రిమార్క్స్ కాదు కూడా రిపీటెడ్ అసాల్ట్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఎట్లాగో అప్లికబుల్ కాదు, 1 year అప్లికబుల్ కాదు, 3 years ప్లస్ ఫైన్ వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 11 పోక్సో యాక్ట్, సెక్షన్ 12 పోక్సో యాక్ట్ సెక్షువల్ హరాస్మెంట్. సెక్షువల్ హరాస్మెంట్కి పనిష్మెంట్ సెక్షన్ 12లో కాంటెంప్లేట్ చేశారు, అది up to 3 years విత్ ఫైన్. అంతకంటే మోర్ ఇంపార్టెంట్, తర్వాత ఆవిడ ఎగ్జామిన్ చేసిన తర్వాత డిఫెక్టివ్ కంప్లైంట్ని సెక్షన్ 5L అండ్ సెక్స్ యాడ్ చేశారు. సెక్షన్ 5L చాలా కొద్ది డేంజరస్ సెక్షనే. రిగరస్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దాన్ 10 years అప్ టు లైఫ్. రిగరస్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దాన్ 10 years అంటే జడ్జి కనుక ఆ సెక్షన్ కింద కన్విక్షన్ ఇస్తే జడ్జి హ్యాస్ గాట్ నో ఆప్షన్ బట్ టు గివ్ కన్విక్షన్ అట్లీస్ట్ 10 years. చట్టమే నిర్దేశిస్తుంది కాబట్టి తక్కువలో తక్కువ, అంతకు మించి అంతకు తక్కువ ఇవ్వడానికి అవకాశం లేదు ఈ జడ్జి. సో అది నెక్స్ట్ సెక్షన్ 64LM కూడా యాడ్ చేశారు. అది కమిటింగ్ రేప్ రిపీటెడ్లీ ఆన్ సేమ్ ఉమెన్, అది అయితే లెస్ దాన్ 16 years అయితే అప్ టు 20 years, నాట్ లెస్ దాన్ 20 years ఉంది. బట్ ఇది లెస్ దాన్ 12, లెస్ దాన్ 16 ఏమో, లెస్ దాన్ 16 అయి ఉండాలి, లెస్ దాన్ 12 అయితే కాదు. లెస్ దాన్ 12 కనుకైతే అప్ టు డెత్ కూడా ఉంది. సో బహుశా మోస్ట్ ప్రాబబ్లీ దాని ప్రకారం లెస్ దాన్ 16 అయి ఉండొచ్చేమో, అది కూడా నాకు ఇతబద్ధంగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడే మిత్రులు చెప్తా ఉన్నారు ఏజ్ కూడా మనకి ఇతబద్ధంగా తెరవట్లేదు అని చెప్పి 2-3 డాక్యుమెంట్స్ ఉన్నట్టున్నాయి. ఏదో యాక్సిడెంట్ జరిగిందట, అంతకుముందు బర్త్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా కోర్టు నిర్ధారిస్తుంది. కానీ ప్రాథమికంగా కొంత మరి కేసు స్ట్రాంగ్గానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక అడ్వకేట్గా చెప్తా ఉన్నాను, యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ అ నార్మ్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే వాస్తవ పరిస్థితులు కూడా గమనిస్తే జైల్లో ఉండాల్సిన వాళ్ళ కంటే 2.5 times ఎక్కువ ఉన్నారు. సో అందరినీ జైలు పంపిస్తే అది జైల్లో కూడా అవసరాలు లేవు. రెండవది, అంతకంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మీరు మనిషికి బెయిల్ ఎవరు కానీ విచారణ తొందరగా చేయరు. 6 ఏళ్ల పాటు 8 ఏళ్ల పాటు ఈ కేసులన్నీ కూడా, ఇప్పుడు అటు జగన్ గారి మీద పెట్టిన కేసులు కానీ, చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు కానీ, తెలంగాణలో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి మీద పెట్టినటువంటి కేసు కానీ, ఇవన్నీ కూడా వీటితో పాటు కొన్ని లక్షల కేసులు, 5.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి భారతదేశంలో. ఆ జాబితాలో ఇది ఒక కేసు చేరుతుంది. కాబట్టి ఏంటంటే ఇంత డిలే చేయడం అనేది మరి సహేతుకం కాదు. కాబట్టి మరి బెయిల్ ఇవ్వాలి. అంటే ప్రాథమికంగా ఏంటంటే బెయిల్కి రిపీటెడ్గా మళ్ళీ చేస్తాడని అనుమానం ఉన్నా, పారిపోతాడని అనుమానం ఉన్నా, అది కూడా ఊరికే అనుమానం కాదు, కొంత ఆధారాలతోటి, లేకపోతే విట్నెసెస్ని ప్రభావితం చేస్తారని చెప్పినట్టు ఇటువంటి 3-4 లిమిటెడ్ గ్రౌండ్స్ తప్ప అదర్వైజ్ బెయిల్ షుడ్ బి నార్మ్. సో అయినా సరే బెయిల్ అట్లీస్ట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ యాంటిసిపేటరీ బెయిల్ కాదు, ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందస్తుగా అసలు బెయిల్ అరెస్ట్ కాకుండా బెయిల్ ఇవ్వలేదు అంటే ప్రాథమికంగా కొంత కేసునట్టుంది. బట్ అది నేను ఐ కెనాట్ రియలీ కమ్ టు సచ్ కంక్లూజన్. ఇప్పటికే ఆ కంక్లూజన్ రాకూడదు, ఎందుకంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వలేదు కానీ మెయిన్ అప్లికేషన్ పెండింగ్ ఉంది, అది చూద్దాం. కానీ ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం అంటే మరి మాన్యులు ముఖ్యమంత్రి సూచన ఇచ్చారో లేకపోతే వారికి అనిపించి ఉండాలి. ఎందుకంటే లాజికల్గా కూడా చూస్తే శనివారం వరకు కూడా వారు ప్రయత్నం చేశారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. చట్టబద్ధంగా ఉన్నటువంటి హక్కు, ఆ హక్కును ఎవరైనా సరే కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కంప్లైంట్ తరపు ఆలోచిస్తాం, కానీ అక్యూజ్డ్ కూడా ఒక తప్పుడు కనుక నేరం ఆరోపబడితే అతనికి కూడా అన్ని హక్కులు ఉంటాయి. మనం అన్డెమోక్రటిక్ కంట్రీలు లేము. ఏ పాకిస్తాన్లోనో, సెమీ డెమోక్రటిక్ కంట్రీ పాకిస్తాన్లోనో, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లోనో ఉంటే వాడి మీద నిందితుడు ఆరోపించాం, ఉరి తీసేయండి, అయిపోయింది. అక్కడ నేరం చేశారా లేదా దాని తగ్గ సాక్ష్యాధారాలు, విచారణ అవి ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే నిందితుడికి పూర్తి అవకాశాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే డెమోక్రసీ కాదు అసలు. మెచ్యూర్డ్ ఇన్ఫాక్ట్ బ్రిటన్ ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది. బ్రిటన్లో కనుక ఇన్వెస్టిగేషన్ అక్యూజ్డ్కి అనుకూలంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కనుక దొరికితే, నిందితుడికి అనుకూలంగా కనుక ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్ దొరికితే ఆ ఎవిడెన్స్ కూడా ప్రాసిక్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకో లెవెల్ ఆఫ్ డెమోక్రసీ అది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాసిక్యూషన్ ఒకవేళ పొరపాటు నిందితుడికి అనుకూలంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ దొరికినా కూడా ఇవ్వక్కర్లేదు. కేవలం అతనికి ఎగనెస్ట్ గా ఎవిడెన్స్ పెట్టుకొని దాని ప్రకారంగా వాళ్ళు కేసులు నడిపిస్తారు. సో అంత మెచ్యూర్ డెమోక్రసీ. మనం అంత మెచ్యూర్ కాకపోయినా కూడా ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మెచ్యూర్ డెమోక్రసీ, ఆల్మోస్ట్ మెచ్యూర్. అది మోర్ మెచ్యూర్ ఒక రకంగా చెప్పాలంటే. అక్యూజ్డ్ కి ఎగనెస్ట్ గా అనుకూలంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళు మళ్ళీ ఇవ్వడం అనేది కొద్దిగా అది ఒక ఎక్స్ట్రా 1 step అహెడ్ అనమాట.
ఏదైనా సరే ఎదుర్కొన్న అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఆయన శనివారం వరకు కూడా వెయిట్ చేయటము, శనివారం కూడా మరి వెకేషన్ బెంచ్ నడిచింది కాబట్టి శనివారం ఇంటరిమ్ ఆర్డర్ ఇవ్వనప్పుడు ఇంకా ఆదివారం మళ్ళీ సోమవారం మళ్ళీ హియరింగ్ ఉండొచ్చు. సో అంటే ఇవాళ సో ఈ దృష్టిలో ఉంచుకొని ఇంకా డిలే అయిపోతుంది చెప్పి ఉన్నటువంటి అవకాశం ఇంటరిమ్ ఆర్డర్ వస్తుందేమో అని చెప్పి బహుశా భావించి ఉండొచ్చు. చట్టబద్ధంగా వాళ్ళు చర్యలు తీసుకున్న తర్వాత డెఫినెట్గా ఇక అంతకు మించి డిలే చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి భావించి బహుశా బండి సంజయ్ గారు చెప్పుంటారు వాళ్ళ అబ్బాయికి వచ్చి సరెండర్ అయినట్టుగా మనం పేపర్ చూస్తా ఉన్నాం. అది సరెండర్ అయ్యారు కానీ ఆ పోలీసులు వెళ్ళి ప్రొడక్టివ్గా అరెస్ట్ కాదు. ఇందాక గోపాల్ స్వామి గారు కూడా అదే అన్నారు, ఆయన సరెండర్ అయ్యారు, అరెస్ట్ కాదు. అది న్యూస్ పేపర్లో ప్రముఖంగా కూడా వచ్చింది, పక్కన ఇద్దరు అడ్వకేట్స్. సో ఇవన్నీ కూడా చూసాము. కాబట్టి ఇది ఇంతవరకు మెచ్చుకోదగ్గ విషయం. కానీ ఇది దురదృష్టం ఏంటంటే ఒక భారత విలువలకి, అంటే ఒకవేళ కేసు కనుక నిజమైతే భారత విలువలకి, భారత మన హిందూ సమాజ విలువలకి కట్టుబడి కాకుండా కొంత వ్యతిరేకంగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. ఏదైనా సరే విచారణలో అల్టిమేట్గా కనుక భగీరథ్ కడిగిన ముత్యంలాగా పైకి వస్తే సంతోషం. అండ్ ఇంకో ప్రస్తావన చేశారు సీనియర్ న్యాయవాది గోపాల్ స్వామి గారు. అలా ఆయన ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు హైకోర్టులోనే ఉన్నట్టున్నారు. జడ్జి గారు బెంచ్ మీద బాధపడ్డారు. జ్యుడిషియరీలో అన్నెసరీ మాటలను, వ్యాఖ్యలను అట్రిబ్యూట్ చేసేసరికి మనస్తాపం చెందారు జడ్జి గారు. ఈ అన్వాంటెడ్ అండ్ అన్వారంటెడ్ అంశాలు ఈ మధ్యకాలంలో ఎందుకు సార్ ఇలా తెర మీదకి వస్తాయి? పబ్లిక్ గా పాంప్లెట్స్ వేసి అన్ని జిల్లాల్లో పంచారండి. 1,00,000 పాంప్లెట్లు పంచారు. అది చాలా దుర్మార్గం. అది చాలా తప్పదు. అన్ని పాంప్లెట్లు పంచి చివరికి జడ్జి గారికి అందేటట్టు కూడా పంచారు. అది అంటే ఎంత దుర్మార్గం ఇది. అసలు రాజ్యాంగం ప్రకారం హైకోర్టు జడ్జి మరియు సుప్రీంకోర్టు జడ్జి గురించి పబ్లిక్లో డిబేట్ జరగకూడదు. రాజ్యాంగంలో ప్రకరణం సెక్షన్ ఆర్టికల్ కూడా చెప్తాను, 214 215 అనుకుంటా. సో అన్లెస్ అండ్ ఎక్సెప్షన్, ఒకే ఎక్సెప్షన్ అంటే అసెంబ్లీలో అయితే చర్చ కూడా, అసెంబ్లీలో కూడా చర్చ జరగకూడదు, పార్లమెంట్ కూడా చర్చ జరగకూడదు. పార్లమెంటులో అసెంబ్లీలో కూడా చర్చించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే హైకోర్టు జడ్జిల గురించి, సుప్రీంకోర్టు జడ్జిల గురించి చర్చించకూడదు. ఒకే ఒక ఎక్సెప్షన్ అంటే పార్లమెంట్లో ఇంపీచ్మెంట్. అది ఎట్లాగో రాష్ట్ర అసెంబ్లీకి, కన్సర్న్ స్టేట్ అసెంబ్లీకి ఇంపీచ్మెంట్ పవర్స్ లేవు. సో తొలగించేటువంటి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మరి జడ్జి గురించి డిస్కస్ చేయకుండా అభిశంసన చేయలేం కాబట్టి అది ఒక్కటి మాత్రం ఎక్సెప్షన్. ఒక ఎక్స్ జడ్జి మీద సీరియస్ అలిగేషన్, మన మీరు చూసారు జస్టిస్ వర్మ క్యాష్ దొరికిందని చెప్పి ఆ ఇంట్లో యాక్సిడెంటల్ గా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, సో ఢిల్లీలో. సో అటువంటి సందర్భాల్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రం తప్ప నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో అసలు కనీసం డిస్కస్ చేయకూడదు. పార్లమెంట్లో, అసెంబ్లీలో డిస్కస్ చేయకూడదు అన్నప్పుడు పబ్లిక్ డొమైన్లో దాన్ని రచ్చ చేయడం అనేది ఇక అసలు అది ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఎవరైతే చేశారో వాళ్ళని పూర్తిగా ఇదొక కేసు కట్టి దీన్ని విచారణ చేసి ఎవరైతే ఆ పాంప్లెట్స్ ప్రింట్ చేశారో, మిత్రులు చెప్తా ఉన్నారు మీరు నాకు తెలియదు కానీ, అలాగైతే ఎవరైతే బదనాం చేశారో పత్రికాముఖంగా కానీ, పాంప్లెట్ ముఖంగా కానీ, ఏ రకంగా సరే ట్వీట్స్ రూపంలో కానీ లేకపోతే సోషల్ మీడియా పరంగా కానీ వాళ్ళ మీద తక్షణమే అరెస్ట్ చేసి డెఫినెట్గా వాళ్ళని చట్ట ప్రకారం చెల్లి కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ జైలు పడేసేయాలి. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది మిత్రుమా. ఇప్పుడు మనకి వ్యక్తుల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, కుటుంబాల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి, రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి. దీనికి పరిష్కారానికి చట్టబద్ధ రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. నేను వాటి గురించి ప్రత్యేకంగా డిబేట్ చేస్తాను. హైకోర్టు, సుప్రీంకోర్టు 100% ఇన్ఫాలిబుల్, 100% కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పట్లా. ఇన్ఫాక్ట్ పుస్తకాలు పబ్లిష్డ్ బుక్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఏమీ వాటి మీద చర్యలు కూడా తీసుకోలేదు. జ్యుడిషియల్ ఆర్గన్స్ ఉంటుంటే టైటిల్తో పుస్తకాలు వచ్చాయి. అంటే జ్యుడిషియల్ ఆర్గన్స్ అంటే తెలుగులో ఆర్గన్స్ అంటే మరి ఏమన్నాలో మీరు తర్జుమా చేయాలి. నాకు తెలిసిన తర్జుమా బలుపు అని, అంటే న్యాయ వ్యవస్థ బలుపు అనేటువంటి పుస్తకాలు కూడా వచ్చాయి. ఇది పబ్లిష్డ్ పబ్లికేషన్స్. సో బట్ అది వాస్తవం. కానీ అట్ ద సేమ్ టైం దాన్ని ఎలా మనం పరిష్కరించుకోవాలి, దాన్ని ఎలా మనం దాన్ని ఎలాగ మనం సంస్కరణ తీసుకెళ్ళాలంటే ఆలోచించాలి. కానీ ఒక జడ్జి మీద లేకపోతే పలువురు జడ్జిల మీద ఆవాకులు చెవాకులు పెట్టడం అనేది చాలా అసహ్యం, రాజ్యాంగబద్ధం కాదు. అసహ్యం అనేది మోరల్ ఆస్పెక్ట్, బట్ ఇల్లీగల్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకం చర్య. చట్టం అలాంటప్పుడు ఏం చేయాలి? హైకోర్టు ఊరికేనే వాళ్ళు తిట్టడం కాదు, ఇమ్మీడియట్ గా రిజిస్ట్రార్ జనరల్ కి డైరెక్షన్ ఇచ్చి అది చెయ్యాలి. తొదకంటే వెళ్దాం. మన ఊరికనే మంచి మాటలు చెప్తే బెంచ్ మీద కూర్చొని సరిపోదు మిత్రమా. డెఫినెట్ గా జడ్జి కనుక ఆ మనస్తాపం చెందినప్పుడు చెందారు కాబట్టి డెఫినెట్ గా ఇన్ఫాక్ట్ ఐ రిక్వెస్ట్ ఆన్ ది ఆనరబుల్ జడ్జ్ ఆఫ్ ది కన్సర్న్డ్ ఆఫ్ ది కన్సర్న్ బెంచ్ టు డైరెక్ట్ ది రిజిస్ట్రార్ జనరల్ టు ఇనిషియేట్ ప్రొసీడింగ్స్ యాజ్ పర్ లా. అది చేయకపోతే మళ్ళీ రేపు ఇంకో జడ్జి మీద ఇంకో జడ్జి మీద రివాజ్ అయిపోతా ఉంది. తప్పు జరిగిన వాడి శిక్ష
తప్పు జరిగిన అసలు రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? తప్పు జరిగిన వాడికి కనుక శిక్ష పడుతుంది అంటే మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఆగుతారు. మీరు ఎప్పటికప్పుడు ఇది ఎక్సెప్షన్ కింద తీసుకుంటే ఎక్సెప్షన్స్ బికమ్ ఎ నామ్. ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులు సంప్రదాయాలు అయిపోతాయి. ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, మొత్తం సాంకేతికపరమైన అంశాలు, చట్టపరమైన అంశాలు, అలాగే ఆ రోజు కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు వారు ప్రత్యక్షంగా ఉన్నారు. గోపాలకృష్ణ గారు వారు కూడా చూశారు అక్కడ జరిగిన ఈ సంభాషణలు. అలాగే ఒక న్యాయవాది, బహుశా విక్టిమ్ తరఫు న్యాయవాది అనుకుంటా, వారు నోరు పారేసుకోవటం మీద జడ్జి ఆగ్రహం చెందడం, ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఇక్కడ భగీరథ్ కేసు ఒక్కటే కాదు, దాని చుట్టుముట్టి ఇంకో 4-5 కేసులు రాబోతున్నాయి ఇప్పుడు. అవునండి. ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే న్యాయమూర్తుల్ని కానివ్వండి, జ్యుడిషియరీ వ్యవస్థని నిందించటం, ఎలిగేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే జ్యుడిషియరీ వ్యవస్థ కూడా బ్యాలెన్స్ తప్పుతా ఉంది. ఏదైతే అని కొన్ని సందర్భాల్లో జ్యుడిషియరీ వ్యవస్థ మరి ఏదైతే తన నిబద్ధతని ప్రకారం నడుచుకోవాలో ఆ నిబద్ధతని కోల్పోతుంది. అందుకనే సమాజంలో ప్రజలు కానివ్వండి, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఈ రకంగా ఆరోపణలు చేయడం, జ్యుడిషియరీ వ్యవస్థ మీద గౌరవాన్ని కోల్పోయే పరిస్థితి వాళ్ళ సమాజంలో ఉన్నది. దీనికి కేవలం ప్రజలను నిందించడం వీళ్ళని కాదండి, జ్యుడిషియరీ వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా కారణం అని నేను భావిస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కేసులోకి వచ్చేసరికి ఏదైతే బండి సంజయ్ గారు ప్రయత్నం ఏంటంటే ఆ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు పైబడి ఉంది. అట్లాగే పరస్పర అంగీకారంతోనే వాళ్ళిద్దరూ కూడా అలా బిహేవ్ చేశారు, వాళ్ళు కలిసి తిరిగారు, కలిసి ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ కుటుంబం, బండి సంజయ్ గారు కానీ అతని కొడుకు కానీ ప్రయత్నం చేస్తా ఉంది. దీని ద్వారా ఏంటంటే ఈ కేసు నుంచి తప్పించుకోవటం, ఈ పోక్సో కింద పరిధిలో నుంచి బయటపడటం, అలాగే పరస్పర అంగీకారంతో వాళ్ళు గనక ఉంటే గనక అది చట్టబద్ధంగా వస్తుంది. కాబట్టి టోటల్ కేసు నుంచి ఎస్కేప్ అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ అదే కనుక వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఒకవేళ ఆవిడ అంగీకారంతో అతనితోటి ఉన్నప్పటికీ కూడా ఇవాళ వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి కేసు పెట్టింది, వెళ్ళి డైరెక్ట్ కేసు పెట్టింది అంటే అర్థం ఏంటి? పరస్పర అంగీకారం కాదు అని అర్థం. పరస్పర అంగీకారం కాదు అని అర్థం ఎప్పుడైతే తను కేసు పెట్టిందో, కాబట్టి అంగీకారం లేకుండా అతను ఇవిడితో చేసిన, బలవంతం పెట్టినా, సెక్సువల్ గా అబ్యూజ్ గా ప్రవర్తించినా నేరమే. సెక్షన్స్ మారొచ్చు, పోక్సో పరిధిలో నుంచి వేరే పరిధిలోకి వెళ్ళొచ్చు. కానీ ఆవిడ ఆ అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరు అమానుషం, అది రేప్ కేసు కిందకే వస్తుంది అని చట్టాలు చెప్తున్నాయి. పెద్దలు వాళ్ళిద్దరు న్యాయవాదులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి దీని గురించి. అలాగే ఏంటంటే ఇంకొక విషయం, ఈ చట్టంలో ఉన్న టెక్నికాలిటీస్ లో విషయానికి వస్తే కనుక బలవంతంగా డబ్బు ఆశ చూపించి, ఉద్యోగాలు ఆశ చూపించో, లేకపోతే పెళ్లి చేసుకుంటానని నమ్మించో, లేకపోతే మత్తుకు బానిస చేసి ఆమె ఆ అమ్మాయిని సెక్సువల్ గా ఉపయోగించుకుంటే అది కూడా మరి నేరమే, అది కూడా రేప్ కిందకే వస్తుంది. చట్టరీత్యా అతను తప్పించుకోలేడు. ఎందుకంటే ఈ బండి భగీరథ్ కేసులో వినిపిస్తున్న మాటలు ఏంటంటే అతను డ్రగ్స్ కు బానిస అయ్యి, ఆ అమ్మాయి కూడా డ్రగ్స్ కి అలవాటు చేసి ఆవిడ్ని తనతో ఫామ్ హౌస్లకి అలా తిప్పి తనని ఇబ్బంది పెట్టాడు సెక్సువల్ గా అనేది ఇవాళ అభియోగాలు బయటకు వస్తున్నాయి. అది నిజమా కాదా నిర్ధారించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇద్దరిని కూడా రక్త పరీక్షలు చేస్తే వాళ్ళు మత్తు పదార్థాలకి అలవాటు పడిన వ్యక్తులా కాదా అనేది తేలుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మేము కోరుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇవాళ బండి సంజయ్ గారు హోంమంత్రి అవ్వచ్చుగాక, మంత్రి అవ్వచ్చుగాక, అక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తామండి? రాజకీయాల్లో ఉండి మంత్రులుగా పనిచేస్తూ ఒక ఆడపిల్ల మరి ఇట్లా గురైపోయి అత్యాచారానికి గురయ్యి బలవంతంగా రేప్ చేయబడి పలుమార్లు 2 నెలలుగా అతని చేత శారీరకంగా హింసించబడుతూ ఉంటే సమాజం అంగీకరించాలా? చట్టాలు అంగీకరించాలా? చట్టాల నుంచి తప్పించుకొని ఆ అమ్మాయికి అన్యాయం చేస్తారా? చెప్పండి. కాబట్టి ఇది మనం న్యాయపరంగానో ఒక్క నిమిషం సార్, న్యాయపరంగానో టెక్నికాలిటీ విషయంగానో పక్కన పెడదాం కాసేపు. మనం మొరాలిటీ వాల్యూస్ ఆలోచిద్దాం. సమాజంలో ఒక ఆడపిల్ల, ఇవాళ సమాజంలో ఒక ఆడపిల్ల కావాలని బయటకు వచ్చి తన యొక్క గౌరవాన్ని, తన యొక్క ఇమేజ్ చాలు, ఈ అభియోగాలు చాలు, అది కోర్టు చూసుకుంటుంది. అభియోగాలు చాలు. మీరు అభియోగాలని నిజమని నమ్మి మీరు మాధ్యమాల ద్వారా చెప్పడం చాలా తప్పు. ఇది మిత్రమా, మన కుటుంబాల్లోనే చాలా తప్పు. అభియోగాల బేసిస్ మీద ఈ అలిగేషన్స్, అభియోగాల మీద మీరు డిబేట్ పెట్టడం తప్పు. అభియోగాల మీద కాదు.
తప్పు చేస్తే ఎవరైనా శిక్షించండి. బాజీ గారు మీ ప్రభుత్వం చేతుల్లో ఉంది. మీ పోలీసు కనుక చట్టబద్ధంగా పనిచేస్తే ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి, ఎన్ని చార్జ్ షీట్స్ ఫైల్ చేస్తున్నారు, ఎన్నిట్లో కన్విక్షన్స్ వస్తున్నాయి? ఎందుకు మీ పోలీసు వ్యవస్థగా పనిచేయట్లేదు? ఈ రాష్ట్రంలో 4% కూడా కన్విక్షన్ లేదు. షేక్ బాజీ గారు ఒక్క మాట వినండి. మీరు ఇంత గొంతు తెచ్చుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 4% కూడా కన్విక్షన్స్ రావట్లేదు. 100 మంది మీద కేసు పెడితే మీ పోలీస్ వ్యవస్థ, మీ వాజమ్మలు, మీ పోలీస్ వ్యవస్థ, మీ హోం మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రి ఉన్నారో వాళ్ళు వాజమ్మలు కాబట్టి ఇవాళ కనీసం 4% కూడా కన్విక్షన్ లేదు. అంటే 100 మంది మీద కేసు పెడితే కనీసం మీరు ప్రూవ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు ఎవిడెన్స్ కలెక్ట్ చేయలేకపోతున్నారు? చట్టబద్ధంగా ఇన్వెస్టిగేట్ చేయలేకపోతున్నారు? లాజికల్ గా, రేషనల్ గా, ఆబ్జెక్టివ్ ఇన్వెస్టిగేట్ ఎందుకు చేయలేకపోతున్నారు? మీకు ఒక న్యాయం, ఇంకొక న్యాయం కాదు కదా. చట్టబద్ధ పాలన అంటే ఏంటి? చట్టబద్ధ పాలన అంటే చట్టబద్ధ పాలన. బాజీ గారు వినండి, నేను రాజ్యాంగం కూడా చెప్తాను, చట్టం కూడా చెప్తున్నాను. నేను ఒక పౌరుడిగా మాట్లాడుతా ఉన్నాను ఇక్కడ, ఒక పౌరుడిగా మాట్లాడుతా ఉన్నాను. ఎలిగేషన్స్ ని వాళ్ళు 100 ఎలిగేషన్స్ రాస్తారు. ఎలిగేషన్స్ రాసే వాళ్ళ చేతిలో పెన్ను పేపర్ ఉంది కాబట్టి ఏదైనా రాయొచ్చు. రాష్ట్ర వాస్తవాలు అవాస్తవాలు తేల్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పోలీస్ వ్యవస్థ ఛార్జ్ షీట్ రూపంలో చేసిన తర్వాత కోర్టు నిజమా అబద్ధమని తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ 2 స్టెప్స్ కాకుండా మీరు ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఇంకా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి చెప్పండి, వాటి గురించి చెప్పండి. మీరు తెలంగాణ ఇష్యూస్ చెప్పొద్దు. మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, స్టాటిస్టిక్స్ చూడండి, పబ్లిక్ డిబేట్ పెడతానండి. పబ్లిక్ డిబేట్ నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత ఘోరంగా ఉన్నాయో పబ్లిక్ డిబేట్ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్ స్టేట్స్ లో గత 75 ఏళ్ళకి ఏం జరిగింది ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో పాటు మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి డిబేట్ పెడదాం. నిజంగా ఊరికేనేదో న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా అధికట్టు పదాలు మాట్లాడి మానేసేయండి. వాస్తవాలు బేసిస్ గా మాట్లాడండి. డేటా తీసుకుంటే డిబేట్ చేద్దాం రెడీగా. మీద ఎటువంటి ఒత్తిడి చేయట్లేదా? ఎటువంటి ఒత్తిడి ప్రయోగం చేయలేదా? అధికార దుర్వినియోగం చేయలేదా? బండి సంజయ్ గారు నిజాయితీగా చెప్పండి. బండి సంజయ్ గారు కొడుకు విషయంలో పోలీసు వ్యవస్థ మీద కానివ్వండి, విచారణ అధికారుల మీద చాలా సిగ్గుచేటు. షేక్ బాజీ గారు, పోలీస్ వ్యవస్థ మీ కంట్రోల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీ కంట్రోల్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ గా ఉన్నారు. వారు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే కూడా మీరు చెప్పింది నిజమైతే మీ పోలీస్ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుంది? బండి బాజీల చరిత్ర తీయండి. అసలు అవకాశం ఎలా ఉంది? బండి సంజయ్ గారికి బాజీ గారు ఓకే, యు హావ్ లెవెల్ సమ్ ఎలిగేషన్స్, దాని మీద చర్చ. గోపాల్ శర్మ గారు కూడా మాట్లాడతారు. చట్టపరంగా ఏదో సాంకేతికమైన అంశం వారు ఒకటే విన్నపం. ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిబేట్ చేయొద్దు. అవి వాస్తవాలు అవాస్తవాలు ఇంకా 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఒక ఇన్వెస్టిగేషన్ లో అభియోగాలు తప్పనుకుంటే పోలీసులే ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేయొచ్చు, లేకపోతే కొన్ని సెక్షన్స్ డ్రాప్ చేయొచ్చు. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని నమ్ముదాం. అంత నమ్మకం నాకైతే వ్యక్తిగతంగా లేదు తెలంగాణ పోలీస్ మీద, బట్ నమ్ముదాం. తర్వాత నెక్స్ట్ ఒకవేళ పోలీసులు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా వినండి, తర్వాత న్యాయ వ్యవస్థ వాటిని ట్రయల్ రూపంలో వాటిని పూర్తిగా విచారణ మొత్తం ఎదుర్కొన్న తర్వాత ఎవిడెన్సెస్ ని ఎడ్యూస్ చేసిన తర్వాత వాటిని వెయి చేసిన తర్వాత వచ్చేటువంటి జడ్జిమెంట్ ని మనం గౌరవిద్దాం. అది ఇంకా ఆ స్థాయికి రాలేదు, కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా కాలేదు. కాబట్టి ఇప్పుడు అభియోగాల మీద దయచేసి మాట్లాడొద్దు. ఇంకా అభియోగాలు చేతిలో పెన్ను పేపర్ ఉన్నప్పుడు ఎవరైనా ఎన్నో కేసుల్లో చూస్తున్నారు, మా మిత్రుడు శర్మ గారు కూడా చూస్తుంటారు. అందుకోసమే మరి కొన్ని 100 కేసుల్లో కనీసం హైకోర్టులో క్రాష్ అవుతా ఉన్నాయి. 482 సిఆర్పిసి ఎర్లియర్ 482 సిఆర్పిసి కింద ప్రెసెంట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద ఆ సెక్షన్ రిటైన్ చేశారు పార్లమెంట్ వారు. సేమ్ సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ నెంబర్ మారింది, కానీ హైకోర్టుకి ఇన్హెరెంట్ పవర్స్ ని ఉంచారు. ఎందుకు అంటే తప్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద అభియోగాల మీద చర్చ చేయొద్దు దయచేసి. గోపాల్ శర్మ గారు మాట్లాడతారు. గోపాల్ శర్మ గారు, ఇందాక మీరు ఏదో ప్రస్తావన చేద్దాం అనుకున్నారు. అది బాజీ గారు చాలా అంటే ఇద్దరు ఎట్ ఏ టైం మాట్లాడితే ప్రేక్షకులకు ఏమి వినపడుతుందండి? అందరూ చదువుకునే వాళ్ళము ఎట్ ఏ టైం ఇద్దరు మాట్లాడకుండా ఎవరి పక్షం వాళ్ళు పెడితే తప్పు లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీ ప్రభుత్వంలో ఇట్లా చేశారు, ఆ ప్రభుత్వంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డ్యూరింగ్ లాస్ట్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ స్పీచ్ లో ఏం చెప్పారండి? నేను అధికారంలోకి వస్తే ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరము, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల స్కాము, ఇట్లా 100 స్కాములు చదివారు ఆయన రేవంత్ రెడ్డి గారు.
ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 ఏళ్ళు అయిపోయింది. మరి ఒక్క కేసులో అన్న అరెస్ట్ చేశారా? కేటీఆర్ని, కేసీఆర్ని, హరీష్ రావుని చేశారా? ఎందుకండి ఇవన్నీ మాటలు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చంచల్ కూడా జైల్లో అని 100 సభల్లో చెప్పాడు ఆయన. సో ఇక్కడ ఏంటంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. అంతేగాని ఉన్నది కదా అని బురద జల్లుకోవటము, బురద రాజకీయాలు. వాళ్ళు యాజ్ ఇఫ్ వాళ్ళు ఏం తప్పు చేయనట్టే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు చెప్పింది కదండి మొన్న, ఇదంతా బీఆర్ఎస్ వాడు చేయటం వల్ల అమ్మాయి విషయం అంతా బయటపడ్డది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ అని చెప్పి సొంత చెల్లెలు కవిత చెప్పింది. ఇక అంతకన్నా ఏం ప్రూఫ్ కావాలా? ఇవన్నీ ఒకటైతే ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి రిజైన్ చేసి, సరే అది ఆయన ఇష్టం, బట్ ఆయన ఎటువంటి అలిగేషన్స్? ఆయనే కదా టిఆర్ఎస్ పార్టీలో చేరకముందు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, ఫినిక్స్ మీద ఇవన్నీ బినామీ వాళ్లే అని చెప్పటం. సో ఇక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం కాదు. ముందు జరగాల్సిందే ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. అందరు కూడా సమాజం కానీ, కోర్టులు కానీ నిజంగా మైనర్ అయ్యి ఉంటే న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. బీజేపీలో ఉండి చెప్తున్నాను నేను ఈ మాట. 40 ఏళ్ళుగా నేను బీజేపీలో ఉన్నా. బట్ నేను నిన్న వేరే ఛానల్లో చెప్తూ కూడా చెప్పాను, ఆయన పేరేంటి, బండి సంజయ్ గారు గ్రేస్ఫుల్ గా మీరు వెళ్ళి సరెండర్ చేయండి మీ అబ్బాయిని అంటే రేవంత్ రెడ్డి చెప్పకముందే చెప్పాను. మొన్నటి సభ జడ్జి అదేది చర్చలోనే చెప్పాను నేను. నన్ను కొందరు అడిగారు కూడా, ఏందన్నా నువ్వు బీజేపీలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నావు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు మైనరా, మేజరా అవన్నీ ట్రయల్లో కదా తెలిసేది. ఛార్జ్ షీట్ వేసే ముందు వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని వాళ్ళు పెడతారు. దెర్ ఇస్ నో సర్ప్రైజ్, టుమారో ఆ పోస్కో కేసు కూడా ఎగిరిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బిఫోర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ గనక వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ మళ్ళా ఫారెన్సిక్ రిపోర్ట్ తెప్పించుకొని అది ఒరిజినలా కాదా అని తెలుసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కనుక 18 years అబవ్ అని అంటే ఛార్జ్ షీట్ నుంచి ఆ సెక్షన్స్ తీసేస్తారు. నాగేందర్ గారికి తెలుసు అది. సివియర్ సెక్షన్స్ అన్ని పోతాయి. అప్పుడు పోస్కో కేసు ఏముంటదండి? సింపుల్ అది అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, ఆ చిన్న చిన్న కేసులు 3 ఏళ్ళు 5 ఏళ్ళు అవే మిగులుతాయి అక్కడ. సో ఇదంటే దిస్ ఈస్ టూ ప్రిలిమినరీ టు జడ్జ్ అండ్ టూ ప్రిలిమినరీ టు డిస్కస్ ఆన్ ది టీవీ. అండ్ ఇంకోటి 2 days కింద సివిల్ కోర్ట్ నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆయన బండి సంజయ్ గారు, గ్యాగ్ ఆర్డర్. నా గురించి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ టీవీల్లో కానీ నా పేరు ప్రస్తావించద్దు అని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మనం ఆయన పేరు ప్రస్తావించడం కూడా అంటే చెడుగా ఏం చెప్పట్లేదు, బట్ ఆయన పేరు కూడా ప్రస్తావించడానికి వీల్లేదు. ఈరోజు ఆ సివిల్ కోర్టు ఆర్డర్ ఉంది అట్లాగూ. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పెద్దలు అలిగేషన్స్ చేస్తే ఇంకేదన్నా మాట్లాడితే బాగుంటుంది. కానీ అదేదో పొలిటికల్ రైవలరీ, మేము కాంగ్రెస్ లో ఉన్నాము లేకపోతే మీరు ఇంకో పార్టీలో ఉన్నారు, మీ మీద బురద జల్లటము, ఇది ఒక విఘ్నులు చేసే డిస్కషన్ లాగా కనపట్లేదండి. అది కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి మొన్న నేను, మీకు కూడా తెలుసు, మీ ఛానల్లో బిఎన్ రమేష్ గారు, డాక్టర్ బిఎన్ రమేష్ గారు వెస్ట్ బెంగాల్ డీజీపీగా ఉన్నారు. మొన్న రిటైర్ అయినారు. మొన్న అంతా రెగ్యులర్ గా మీరు టీవీలో కూడా చాలా సార్లు మీరు ఆయన ఇంటర్వ్యూ చేశారు. మోస్ట్ ఆనెస్ట్ ఆఫీసర్ ఆయన. మీకు తెలుసు పత్రిక. అవునండి, ఇంటర్వ్యూ కపుల్ ఆఫ్ టైమ్స్. ఆయన మొన్న నేను మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, అక్కడ వెస్ట్ బెంగాల్లో దాదాపు 60 మంది ఐపీఎస్ ఆఫీసర్లని నేనే కనుక అధికారంలో ఉంటే డిస్మిస్ చేసేవాడిని. 30-32 మంది ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ కాదు డిస్మిస్ చేసేవాడిని అని చెప్పారు. ఏంటంటే 34,000 రేపులు జరిగినాయి. కాంగ్రెస్ మిత్రపక్షం కదా, మరి ఇప్పుడు మనం కాంగ్రెస్ ని బదనాం చేయాలా, బ్లేమ్ చేయాలా? అట్లా కాదు కదా. అవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి. అండ్ ఇంకొక మాట చెప్తా, జ్యుడిషియరీ కూడా అదేదో నిక్కచ్చిగా అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి అని కూడా అనట్లేదు మనం. ఆయన నాగేందర్ గారు చాలా చక్కగా చెప్పారు, 5.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడని. ఒక మాట చెప్పాలి ఇక్కడ, చివరిగా ఒక మాట చెప్తానండి. రంజన్ గొగోయ్ గారు అని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారు, ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయనకి రాజ్యసభ మెంబర్ ఇచ్చారు. ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆయన్ని, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ జ్యుడిషియరీ అండ్ కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అని క్వశ్చన్ అడిగితే ఆయన 2-3 అంశాలు చెప్పారు. జడ్జెస్ హ్యావ్ నాట్ ఫాలెన్ ఫ్రమ్ ద హెవెన్, ఫస్ట్ పాయింట్. అండ్ కరప్షన్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ సొసైటీ. అంటే జ్యుడిషియరీలో కూడా కరప్షన్ ఉందని ఒప్పుకున్నారు ఆయన.
తర్వాత ఇంకోటి కూడా అన్నారు, దెర్ ఆర్ సీనియర్ అడ్వకేట్స్ హూ ఆర్ ఫిక్సర్స్ ఇన్ ది సుప్రీం కోర్ట్. అంటే ఒక 3-4 జడ్జి, ఆయన పేర్లు కూడా చెప్పాడు, నేను ప్రస్తావించదలుచుకోలేదు. ఆ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు, ఆ పేర్లు కూడా చెప్పారు ఆయన. దెర్ ఆర్ ఫిక్సర్స్ ఇన్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఇన్ ది హైకోర్ట్స్, దే విల్ సూపర్సీడ్ ది హైకోర్టు ప్రొసీడింగ్. మొన్న అంతేందుకండి, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారు, మా సుప్రీంకోర్టు రిజిస్ట్రీలు అంతా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, చాలా సీరియస్ గా తీసుకుంటాము అని చెప్పి. అంటే నిన్న మొన్న వేసిన కేసులేమో బెంచ్ మీదకి వస్తున్నాయి, నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్న కేసులు రావట్లేదు. ఇదంతా జుడిషియరీలో ఉన్న ఆ రిజిస్ట్రీలో జరుగుతున్న మాయా అని చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పారంటే ఈ వ్యవస్థ ఎంత పాడైపోయిందో కూడా మనం ఆలోచించాలి. ఇటువంటి వాటి మీద చర్చ చేయొచ్చు, కానీ ఊరికే అలిగేషన్స్ చేసి బురద జల్లుకోవటం అనేది మంచిది. రైట్. నాగేంద్ర గారు, ఇందాక మీరు సెక్షన్ 5L చెప్పారు, అంటే అది పూర్తిగా అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది జడ్జ్ అండి, హూ ఇస్ ఆన్ ద బెంచ్. సెక్షన్ 5L గురించి కాదు అది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుని బట్టి, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సబ్జెక్ట్ టు ద కండిషన్, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుని బట్టి మిత్రుడు శర్మ గారు చెప్పినట్టుగా ఇప్పుడు అలిగేషన్స్ చాలా వేశారు, వీటికి మరి ప్రూఫ్స్ ఉండాలి. ఈ ప్రూఫ్స్ లేకపోతే ఆ సెక్షన్స్ డ్రాప్ అవుతాయి. శర్మ గారు బాగా చెప్పారు, ఒకవేళ కనుక రేపు పొద్దున్న అసలు అమ్మాయి వయసే కనుక మైనారిటీ కాదు, 18 years కంటే తక్కువ కాదు, 18 years పైన అంటే మిగతానే పోతాయి, ఫోక్స్ అనే పోతుంది. ఉంటే మాక్సిమం ఉంటే చీటింగ్ ఉండొచ్చు. అంటే నువ్వు పెళ్లి చేసుకుంటాను భ్రమింపజేసి, నన్ను పెళ్లి చేసుకుని భ్రమింపజేసి నాతో సెక్షువల్గా ఇంటర్ కోర్స్ చేసా మల్టిపుల్ టైమ్స్ అంటే అది చీటింగ్ అవ్వచ్చేమో, అంతా ఫోకస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు లెట్ us నాట్ డిస్కస్ మచ్ అబౌట్ ద కేస్, ఎందుకంటే అలిగేషన్స్, కౌంటర్ వ్యూ చాలా ఉంటుంది. ఇప్పుడు కేవలం ఒక బ్రాడ్గా డిస్కస్ చేయొచ్చు. రెండోది, ఒకవేళ కాసేపు బండి సంజయ్ గారి అబ్బాయి భగీరథ తప్పు చేశాడు అనుకున్న బండి సంజయ్ గారికి సంబంధం ఏంటండి? అంటే మన కుటుంబాల్లో ఆయన బండి సంజయ్ గారు ఎక్కడ చాలా సామాన్య కార్యకర్తగా, మాజీ ముఖ్యమంత్రి బాగా చెప్పాడు, ఆయన చాలా సామాన్య కార్యకర్తగా కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి కార్పొరేటర్గా ప్రజలను మన్నన పొంది ఒక్కసారి లోక్సభ ఎంపీ అయ్యి ప్రజల మన్నన పొందబట్టే మరి 10 సార్లు ఎంపీ కావటం, పార్టీకి ఎక్కడా కూడా ఒక్కసారి కూడా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయలేదు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన జీవిత ప్రస్థానం సాగించి పుట్టుకతోనే ఆల్మోస్ట్ ఆయన పుట్టిన కొద్ది కాలానికి ఆయన ఆర్ఎస్ఎస్ చేరటము, బాల సేవక్ అంటారు, బాల సేవక్ నుంచి ఆయన ఆర్ఎస్ఎస్లో ఉండి అక్కడ నుంచి బీజేపీ ప్రస్థానం చేసుకున్నారు. ఎక్కడ పార్టీని మార్చలేదు, నాలుక మార్చలేదు. ఆయన చెప్పినట్టుగానే కుటుంబం, ఆయన వ్యక్తిగత జీవితం అంతా కూడా ప్రజలకి పార్టీకి అంకితం చేశారు, కుటుంబానికి టైం ఇవ్వలేదు. బహుశా అది కూడా కారణం ఏమిటి, ఆయనే వాపోయారు కొంత. మనం ఉంటే సానుభూతి ఉండాలి, కానీ బండి సంజయ్ గారికి లింక్ చేసేసి ఆయన ఏదో బదనాం చేయడం అనేది చాలా దురదృష్టం. ఇది రేపొద్దున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా పనితున్నా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తప్పులు చేస్తా ఉన్నారు. మీరు మీ అబ్బాయిల దాకా ఎందుకు, మీ మంత్రులు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇన్ని కేసుల్లో మీరు 2.5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా లాస్ట్ 6 months చేసేది ఏం లేదు, వరగబెట్టేదే ఉండదు. ఎట్లాగూ ఇంకా మాక్సిమం 2 years ఉంది, లాస్ట్ 6 months ఉండదండి. అధికారి కనీసం సబ్ ఇన్స్పెక్టర్ మేము మాట వినాడు లాస్ట్ 6 months లో, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తాయి పోవాయని వాళ్ళ మనసులో తెలుసు కాబట్టి ఫైల్ పెండింగ్ పెడతారు, ఫైల్ నా దగ్గర రాలేదండి అని చెప్పి చాలా దేశ ప్రధానమంత్రులనే వాళ్ళు తప్పించగలుగుతారు. నాకు తెలిసి వ్యక్తిగతంగా దేశ ప్రధానమంత్రి ఫైల్ కావాలంటే కూడా లాస్ట్ 6 months లో ఉన్నప్పుడు మ్యాండేట్ లేదు, రాదు, లెజిటిమసీ పోయింది అనుకున్నప్పుడు బ్యూరోక్రసీ విల్ నాట్ కోఆపరేట్. ఏం చేశారు మీరు? ఒక్కటైనా అంటే పోలీస్ వ్యవస్థ మీ చేతుల్లో ఉంది. ఈ కేసులన్నీ మీరు చెప్పిన కేసులన్నీ కూడా రాష్ట్రపతి పరిధిలో ఉన్నాయి, రాష్ట్రపతి యంత్రాంగం చేతిలో ఉన్నాయి. ఒక్క కేసు కూడా మీరు పరిష్కరించట్లేదే, కనీసం ఛార్జ్షీట్ ఫైల్ చేయట్లేదే. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన వాజమ్మలు ఇవాళ అలిగేషన్స్ పట్టుకొని పబ్లిక్ డిబేట్ లో మీరు ఇలా మాట్లాడేది ఎంతవరకు సహితం అని చెప్పి అన్నాను. అందుకోసం కొంత ఆవేశం కోల్పోయి నాకు కొద్ది గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే అభియోగాల మీద దయచేసి మాట్లాడొద్దు అని చెప్పి నా విన్నపం. రైట్. ఫైనల్ గా బాజీ గారు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. ఐఎమ్ సారీ టు సే, ఈ ఇద్దరు మన ప్యానలిస్టులు ఇద్దరు కూడా గౌరవ న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇక్కడ ఎంతసేపటికి బండి సంజయ్ని సపోర్ట్ చేస్తూ అతను పునీతుడా, కొడుకు పునీతుడా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు తప్ప, బండి సంజయ్ కుటుంబం ఆ అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు ఎందుకు పెట్టారు అనే అంశాన్ని ఎందుకు టచ్ చేయరు? హనీ ట్రాప్ కేసు పెట్టి ఆ అమ్మాయి గౌరవాన్ని, ఆ కుటుంబం గౌరవాన్ని బజార్ పాలు చేస్తున్న అంశాన్ని, ఆ కేసు ఎందుకు పెట్టారనే అంశాన్ని మీరు ఎందుకు టచ్ చేయరు? ఎందుకు మాట్లాడరు దాని మీద? ఎందుకు సమాధానం చెప్పండి. మాట్లాడకండి, నా విన్నపం ఇది. కేసు పెట్టారు, నేను మాట్లాడుతుంది కేసు పెట్టారు, బండి సంజయ్ గారు కేసు పెట్టారు.
తేల్చేటువంటి అధికారము బాధ్యత మీకు ఉంటుంది కదా. వీళ్ళు నిజాయితీ పరులైతే, పునీతులైతే ఎందుకు రివర్స్ కేసు పెట్టాల్సి వచ్చింది? అది రివర్స్ కేసు ఎలా అంటారు? అది నిజం కేసేమో. అయ్యా షేక్ బాజీ గారు, మీరు రాజకీయాల నుంచి విరమించి జడ్జిగా వెళ్ళండి. కాదు సార్, మీరు రాజకీయాలు మిళితం లేకుండా ఉండవు సార్. ఇది రాజకీయ నాయకుడి కుటుంబంతో జరిగింది. రాజకీయాలు ఎందుకు? దయచేసి మీరు మాట్లాడుతున్న రాజకీయాలే. ఇది బండి సంజయ్ రాజకీయ నాయకుడు, గౌరవ మంత్రివర్యులు కాబట్టే బండి సంజయ్ మాట్లాడతాం. ఎందుకంటే అతను బాధ్యతారాహిత్యంగా కొడుకు చేసిన అకృత్యాల్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఇది తప్పు. మీరు కోర్టు ఆర్డర్ ని ధిక్కరిస్తున్నారు. మీరు యువర్ లయబుల్ ఫర్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. యువర్ లయబుల్. ఐ యామ్ వార్నింగ్ యూ. యువర్ లయబుల్ ఫర్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆల్రెడీ మిత్రులు చెప్పారు గ్యాగ్ ఆర్డర్ వచ్చింది, వారి గురించి డిస్కస్ చేయొద్దు అని చెప్పి. మీరు డిస్కస్ చేయటమే కాదు, ఆయనకి లింక్ పెట్టి ఆయన్ని కూడా అభాస్పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా. మీరు చెప్తున్నాను, సీరియస్ చెప్తా ఉన్నాను, లైవ్ లో వెళ్తా ఉన్నాను. ఇప్పుడు మనం మీ మీద క్రిమినల్ చర్య చేపట్టవచ్చు, మీ మీద క్రిమినల్ చర్య చేపట్టవచ్చు. ఈ డిబేట్ బేసిస్ మీద మిమ్మల్ని ముందు అరెస్ట్ చేయవచ్చు. దయచేసి షేక్ బాజీ గారు గుర్తుంచుకోండి, చట్టాన్ని వైలేట్ చేయకండి. మీరు చట్టాన్ని వైలేట్ చేయకండి. హౌఎవర్ హై యు ఆర్, లా ఇస్ అబవ్ యు. నిజాలు అబద్ధాలు వీళ్ళని తెలుస్తారండి. అలాంటప్పుడు రాజకీయం నుంచి వదిలేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ చేయండి. ఆ కుటుంబాన్ని కేసు నుంచి బయటకి కేసు విత్డ్రా చేసుకోవడం కోసం కాదా ఆ కేసు చెప్పండి. రైట్ బాజీ గారు, ఎలాగో దీని మీద అంటే ఇంకా చాలా పెద్ద డిబేట్ జరగాల్సింది. అండ్ గోపాల్ శర్మ గారు సీనియర్ న్యాయవాది, వీరు సీనియర్ న్యాయవాది నాగేంద్ర గారు. సివిల్ కోర్టులో నుంచి ఒక్క నిమిషం అండి, లెట్ మీ కంక్లూడ్. సివిల్ కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఆ ప్రస్తావన ఇప్పుడే మనకి తెలిసింది కాబట్టి మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి పేరు ప్రస్తావన చేయడం అంత ఉచితం కాదు. లెట్ us నాట్ టచ్ అపాన్ దాట్. ఎందుకంటే చట్టాన్ని వైలేట్ చేయొద్దని. ఇంకా మీరు చేసిన ప్రస్తావనలు అంటారా? ఎలాగో కేసు ఇన్వెస్టిగేషన్ మొదలైంది, ఇంకో 2 దశలు ఉన్నాయి. 2 దశలు అయిన తర్వాత ఫైనల్ గా యూ హావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ వాట్ ఎవర్ యూ విష్ టు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ షేక్ బాజీ గారు. పోలీస్ వ్యవస్థ మీ కంట్రోల్లో ఉంది కదా. రైట్, నాగేంద్ర గారు, అందరికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కదండి, దీంట్లో చాలా సాంకేతికమైన అంశాలు ఇప్పుడు తెర మీదకి వచ్చినాయి. అనుబంధంగా కొత్త కేసులు మరి ఏమైనా రాబోతున్నాయా? ఎందుకంటే ఆయన గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. తన పేరుని దుర్వినియోగం చేసే విధంగా సోషల్ మీడియాలో కానీ ఇంకా ఇతరత్ర మీడియాలో కానీ రావటాన్ని చర్చలకు అనుమతించడాన్ని నిషేధించమని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అది అటు ఉంచితే ఎలాగో ఇంకా 2 దశలు ఉంది విచారణ జరగాల్సిన ఇన్వెస్టిగేషను. 2 దశల తర్వాత ఫైనల్ ఆర్డర్ వస్తుంది. మూడోది ఇందాక గోపాల్ శర్మ గారు చేసిన ప్రస్తావనకు అనుబంధంగా నాగేంద్ర గారు కూడా చెప్పారు, జడ్జి బెంచ్ మీద మనస్తాపం చెందారు. మనస్తాపం చెందటం కాదమ్మా, మీరు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి డైరెక్ట్ చేయండి, దాని మీద కేసు ఫైల్ చేయమనండి. అదొక డిఫరెంట్ కేసు. వారిని ఇబ్బందులు పాలు చేసే విధంగా, అపఖ్యాతి పాలు చేసే విధంగా పోస్టర్లు వెలిసినా, కామెంట్లు వచ్చినా కూడా అది అభ్యంతరకరం. దానికి సంబంధించి చట్టం ఏం చెబుతుందో ఆ చట్టపరంగా ఏం చేయాలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కి డైరెక్ట్ చేయాలని చెప్పేసి నాగేంద్ర గారు సూచన చేశారు. వీ హావ్ టు వెల్కమ్ దట్. అంటే న్యాయ వ్యవస్థ మీద ముప్పేట దాడి చేయటం ఉంది కదా ఆ సందర్భం. అంటే ఆయనే అన్నారు, ఒక 10 సార్లు దాన్ని అలా వదిలేస్తే అది రివాజ్ అయిపోతుంది, దానికి ఒక ఆమోదం వచ్చేస్తుంది, అది అనధికారిక ఆమోదం వచ్చేస్తుంది. మనం అలాంటి ప్రాక్టీసెస్ని అలో చేయొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.